హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరి కిచెన్. టమాటా రసం పెట్టుకున్నామండి. టమాటా రసం కావాల్సిన ఐటమ్స్ 2 టమాటాలు నేను మిక్సీకి వేసేసుకున్నాను. మిక్సీకి వేసుకొని మెత్తగా వచ్చేస్తాయి కాబట్టి మిక్సీకి వేసుకున్నానండి. అలాగే కొంచెం జీలకర్ర, మిరియాలు, మెంతులు, 4 తెల్లపాయలు వేసుకొని పచ్చగా దంచుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ వేసుకోండి ఆయిల్ రసంలో. నేను కూడా తక్కువ వేసాను. అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. 2 ఎండుమిరపకాయలు వేసాను. జీలకర్ర, ఆవాలు వేసి ఆవాలు చిటపట తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలండి. కరివేపాకు వేసాను కొంచెము. కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకొని ఇంగువ కూడా వేగనివ్వాలండి. దాంట్లో అది తెల్లగా వచ్చేయాలి ఇంగువ అనేది. అప్పుడే అది మనం వాటర్ పోసినప్పుడు కరిగిపోతుంది, లేకపోతే కరగదండి. ఇవన్నీ యాగనిచ్చిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటాని దాంట్లో వేసేయాలి. అది కొంచెం వేగనివ్వాలండి. వేగుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చగా దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు అవి ఏదైతే ఉందో ఆ మసాలా వేసేసుకోవాలి. అది కొద్దిగా వేగనివ్వాలి. వేగుతూ ఉంది. కొంచెం వేగింది అనుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటామండి. చాలా తక్కువ వేసుకోవాలి పసుపు. ఆ పసుపును కొంచెం వేయించుకోవాలి. వేగుతూ ఉన్నప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. అవి కొంచెం వేగనిచ్చి మనం ఏదైతే నానబెట్టుకున్నామో చింతపండు దాన్ని బాగా మెత్తగా చేసుకొని పిసికేసుకోవాలండి. తర్వాత వాటర్ వేసుకోవాలి. మీరు చూసుకోండి, పులుపు తగ్గట్టు వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అయితే వేసిన చింతపండు చాలా కొద్దిగా మరి చప్పగా ఉంటాయండి. చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే ఒక 2 ఆకులైన పుదీనా వేసుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు అన్నీ సరిపోయా లేదా కొంచెం టేస్ట్ చూసుకొని వాటర్ చాలకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఇవి బాగా తెల్లనివ్వాలండి. బాగా తెల్లితేనే టేస్ట్ వస్తుంది. మా అమ్మోళ్ళంతా తెల్లకూడదు అని చెప్పేవాళ్ళండి. కానీ బాగా తెల్లితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఈసారి ట్రై చేయండి. తెల్లిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. గుమగుమలాడే టేస్టీ రసం తయారైపోయాయి. పిల్లలకి వీటితో పెట్టండి. జీర్ణశక్తి అవి బాగుంటుంది.